ఏసీబీ విచారణపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. 100 కేసులు పెట్టినా ఎదుర్కోవడానికి సిద్ధమేనని స్పష్టం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన రద్దు. 14, 15, 16 తేదీల్లో దేశ రాజధానిలో సీఎం పర్యటన. స్కిల్ సెన్సెస్ ఫ్రీ వాలిడేషన్ కోసం ఇన్ఫోసిస్తో ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఎంఓయూపై సంతకాలు. రాష్ట్ర వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి శోభ, ఆలయాలకు పోటెత్తిన భక్తులు. నగరంగా ఎదిగేలా విమానాశ్రయానికి రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. వరంగల్ విమానాశ్రయ భూసేకరణ ఇతర ప్రణాళికలపై ఐసీసీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం రాత్రి సమీక్ష నిర్వహించారు. దక్షిణ కొరియాతో పాటు పలు దేశాలు తమ పెట్టుబడులకు విమానాశ్రయాన్ని ప్రాధాన్యంగా పంచుకుంటున్నాయని, ఆయా దేశాల పెట్టుబడులు ఆకర్షించేలా వరంగల్ విమానాశ్రయం ఉండాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. కొచ్చి విమానాశ్రయం అన్ని వసతులతో ఉంటుందని, దాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు విమానాశ్రయానికి అనుసంధానంగా ఉండాలని, ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఖమ్మం, కరీంనగర్, నల్గొండ జిల్లాల ప్రజల భవిష్యత్తులో వరంగల్ విమానాశ్రయం నుంచి రాకపోకలకు వీలుగా రహదారులు నిర్మించేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సమీక్షలో రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కె జయవీరెడ్డి, ప్రభుత్వ సలహాదారులు శ్రీనివాసరాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్ఎండ్బి ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, వరంగల్ కలెక్టర్ సత్యశారద, వరంగల్ ఆర్జీఓ సత్యపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టారని ఏసీబీకి కూడా అర్థమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఏసీ అధికారులను తనను అడిగిన ప్రశ్నలే మళ్లీ అడిగారని, అలా 82 ప్రశ్నలు వేశారన్నారు. ఈ కేసులో ఎలాంటి విషయము లేదన్నారు. ఫార్ములా ఈ రేస్ అనే దానిని తాము తొలిసారి భారత్ కు తీసుకొచ్చామన్నారు. ఏసీబీ విచారణ ముగిసిన అనంతరం ఆయన బీఆర్ఎస్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ మీడియా సమావేశంతో మాట్లాడి 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ నేతృత్వంలో ఎంతో నిబద్ధతతో ఎక్కడ అవినీతికి లేకుండా పనిచేశామన్నారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ హైదరాబాద్ లో కొనసాగించాలని భావించామని అనుకున్నట్లుగా జరిగితే తెలంగాణకు భవిష్యత్తులో ఈవీ రంగంలో పెట్టుబడులు వస్తాయనే ఉద్దేశంతో పనిచేశామన్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులు ఎలాంటి అవినీతి జరగలేదని, అవినీతి పనులు తాము చేయబోమని, చేయాల్సిన అవసరం కూడా తమకు లేదన్నారు. ఎన్నిసార్లు విచారణకు పిలిచినా హాజరవుతారని స్పష్టం చేశారు. విచారణకు హాజరయ్యేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పానన్నారు. ఇలాంటివి ఇంకో 100 కేసులు పెట్టినా ఎదుర్కోవడానికి తాము సిద్ధమన్నారు. ఎవరిని కుట్రలు చేసినా, ఇబ్బందులకు గురి చేసినా ప్రజా సమస్యలపై పోరాడుతామన్నారు. Hello boys. Hello Manu. Sorry sir. Advocates. Iman Shady? Iman to bite it. Leda, bite it. Harish Goyal.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన అయింది. ఈ నెల 14న ఢిల్లీకి వెళ్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన 3 రోజులు కొనసాగనుంది. ఈ నెల 14, 15, 16 తేదీల్లో ఆయన దేశ రాజధానిలో పర్యటిస్తున్నారు. 15న ఢిల్లీలో జరిగే ఏఐసీసీ కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరవుతున్నారు. అయితే ఈ నెల 17న ఆయన ఢిల్లీ నుంచి నేరుగా సింగపూర్ వెళ్లనున్నారు. ఆయన 2 రోజుల పర్యటన పాటు సింగపూర్ లో పర్యటిస్తారు. ఆ తర్వాత 19న సింగపూర్ నుంచి దావోస్ వెళ్లనున్నారు. 23వ తేదీ వరకు దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. భద్రాచల సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో వైకుంఠ ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారికి తెప్పోత్సవాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా మరియు సంప్రదాయబద్దంగా నిర్వహించారు. గోదావరి తీరంలో విద్యుత్ దీపాలతో అలంకరించిన వాహనంపై స్వామివారిని కొలువు తీర్చి వైభవోపేతంగా తంతు నిర్వహించారు. వేద పండితులు, అర్చకులు, వైదిక పై సిబ్బంది, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సమక్షంలో ఈ ఉత్సవాన్ని కన్నుల పండుగగా జరిపారు. భక్తుల రాకతో గోదావరి తీరం జనసంద్రమైంది. రామనామ స్మరణలతో గోదావరి ప్రాంతం మారుమ్రోగింది. గర్భగుడిలో స్వామివారికి దర్బార్ సేవను అర్చకులు నిర్వహించారు. ఈ క్రమంలో భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు దంపతులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్, భద్రాచలం దేవస్థాన ఈవో రమాదేవి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు దేశంలోనే ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్కిల్ సెన్సెక్స్ కార్యక్రమాన్ని మరింత ప్రయోజనకరంగా చేపట్టేందుకు అవసరమైన సాంకేతిక సహకారం అందించడానికి ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ ముందుకు వచ్చింది. ఎటువంటి ఆర్థిక వనరులతో సంబంధం లేకుండానే స్కిల్ సెన్సెస్ లో భాగంగా జనరేటివ్ ఐని ఉపయోగించి అభ్యర్థుల నైపుణ్యాల ముందస్తు ధృవీకరణ కోసం డిజిటల్ ప్లాట్ఫామ్ అందించేందుకు ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ నడుమ రాష్ట్ర విద్య ఐటీ శాఖల మంత్రి లోకేష్ సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద స్కిల్ సెన్సెక్స్ డాటా ప్రీ వాలిడేషన్ ఇన్ఫోసిస్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. దీని ద్వారా రాష్ట్రంలో యువత ప్రస్తుత నైపుణ్యాలను అంచనా వేసి మార్కెట్ డిమాండ్ కు తగ్గట్లుగా వారికి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇవ్వడానికి మార్గం సులభతరం అవుతుందని చెప్పారు. రాష్ట్రంలో రాబోయే 5 ఏళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాల లక్ష్య సాధనలో భాగస్వామి కావడానికి ఇన్ఫోసిస్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఫోసిస్ ప్రతినిధులు సంతోష్ తిరుమల, స్కిల్ డెవలప్మెంట్ కార్యదర్శి కోనాసిస్ స్కిల్ డెవలప్మెంట్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీతోనే దేశ అభివృద్ధి. ప్రధాని మోదీ ఆంధ్ర రాష్ట్ర పర్యటన విజయవంతం చేసి ఈ రాష్ట్రానికి మన ప్రధాని 1.99 లక్షల నిధులు కేటాయించి పలు ప్రాజెక్టులు శంకుస్థాపన చేసి విశాఖపట్నంలో బహిరంగ సభ విజయవంతమైంది.
ఆంధ్ర రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ఎన్నడూ ఏ ప్రభుత్వం చేయని విధంగా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి ఇటు రైల్వే జోన్ అభివృద్ధి అయితేనేమి, నేషనల్ హైవేల అభివృద్ధి అయితేనేమి, అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి భారతీయ జనతా పార్టీ తెలుగు రాష్ట్రానికి ఎంతో చేయూత ఇచ్చి నిధులు కేటాయించడం ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమిస్తున్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే జనసేన నాయకులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమ ఎంతో త్యాగాలు చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా ఉపాధ్యక్షులు దేవర ఈశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు విజయనగరం జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు పొగిరి గౌరీ, దత్తి రాజేరు, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు ఇనుముల సింహాచలం, కార్యకర్త శ్రీను, భారతీయ జనతా పార్టీ పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పర్యటన ఘనంగా విజయవంతమైంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ గారు విశాఖపట్నం పర్యటన ఆంధ్రప్రదేశ్లో జరిపి విశాఖపట్నంలో బ్రహ్మాండమైనటువంటి వరాల జల్లు కురిపించారు. ఈ రాష్ట్రానికి 1.99 కోట్ల రూపాయలు పలు శంకుస్థాపన పథకాలకు వెచ్చించి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ ప్రభుత్వం ఎన్నడూ చేయని విధంగా కేంద్ర ప్రభుత్వం చేయూతనిచ్చి ఇటీవల ఘన విజయం సాధించినటువంటి కూటమి ప్రభుత్వానికి ఎంతో అండగా నిలిచినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రధాని నరేంద్ర మోడీ గారి పర్యటన ఇంతకుముందు ఎన్నోసార్లు జరిగింది. కానీ ఇప్పుడు మన రాష్ట్రానికి వినూత్నమైనటువంటి పథకాలు శంకుస్థాపన చేసి అటు రైల్వే జోన్ అయితేనేమి, ఇటు నేషనల్ హైవేలు అయితేనేమి, అలాగే గ్రీన్ ఫీల్డ్ శంకుస్థాపనలు అయితేనేమి, అలాగే రక్షణ దళంలో పలు శంకుస్థాపన కార్యక్రమాలు చేసి ఈ దేశంలో ఆంధ్ర రాష్ట్రానికి ఒక వన్నె తెచ్చే విధంగా మంచి అభివృద్ధి పథకాలను ప్రారంభించడం ఈరోజు అందరం సంతోషిస్తున్నాము. ఈ సందర్భంగా గజపతినగర్ నియోజకవర్గంలో పార్టీ కార్యాలయంలో ఈ కార్యకర్తల సమావేశంలో ఈ రాష్ట్రం కోసం కేంద్ర ప్రభుత్వం వెచ్చించినటువంటి నిధులు ప్రజలందరూ గమనించి హర్షం వ్యక్తం చేస్తున్నట్లుగా ఈరోజు ఈ సందర్భంగా మేము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. ప్రధాని నరేంద్ర మోడీ అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో శ్రమిస్తున్నారని, వారు అమలు చేస్తున్నటువంటి పలు పథకాలకు ప్రజలు మద్దతు పలికి శ్రీకారం చుట్టాలని, అభివృద్ధినే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. ఏకాదశి వేళ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనాలు మొదలయ్యాయి. ప్రముఖ దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. ఈరోజు విష్ణువును దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. దీంతో ఈ పుణ్యం రోజున భక్తులు లక్షలాదిగా వైష్ణవాలయాలకు తరలి వస్తున్నారు. దీంతో ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 2 రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు తెల్లవారుజాము నుంచి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. ప్రముఖులతో పాటుగా సాధారణ భక్తులు సైతం దర్శనం చేసుకుంటున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా విశాఖ సింహాచల క్షేత్రం తెల్లవారుజామున ఉత్తర ద్వార దర్శనం వైభవపేతంగా ప్రారంభమైంది. సింహాద్రి అప్పన్న స్వామి ఆలయ ఉత్తర గోపురంలో వైకుంఠ నాథుడిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. పలువురు ప్రముఖులు ఉత్తర ద్వారం ద్వారా సింహాద్రి అప్పన్నం దర్శించుకున్నారు. స్వామి సేవలో తరించేందుకు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. భక్తుల్ని ఆ గౌరవంతో చూస్తారు. హెచ్చు తగ్గులు ఉండవు భక్తుల మనసులో. ఆ దేవుడి పైన
ధ్యానం ఉంటుంది కనుక ఆ వాలంటీరిజంని మనం పెంచాలని మేము ప్రయత్నిస్తున్నాము. అయితే మనకి ఫిట్స్ అండ్ స్టార్ట్స్లో అవుతుంది. అదే కంటిన్యూస్ ప్రాసెస్గా అవుతే మనకందరికీ బాగుంటుందని నా అభిప్రాయం. మనకందరికీ ఇప్పుడు ట్రస్టీస్ అనేసరికి ఇది మా సొంతది కాదు, మా అహంని పెంచడానికి కాదు, మనం ఆ సేవ చేయడానికి ఒక అవకాశం మాకు లభించింది. అలా స్వీకరించి మనం ముందుకు వెళ్ళాలని, ఏదైతే స్వామివారు మేము జన్మించే చాలా వందల సంవత్సరాలకి ముందునున్నారు, మేము చచ్చిపోయి మమ్మల్ని మర్చిపోయిన తర్వాత కూడా స్వామివారు ఉంటారు. అది మనం మర్చిపోకూడదు, అది ఎటర్నల్ ఇన్సిడెంట్. ఆ రిపోర్ట్ వచ్చేసరికి మనం ఏం చెయ్యగలుగుతామో, నేను అయితే ఈఓ గారికి ఏమేమి చెప్పామంటే మనం ఆ తప్పులు ఇక్కడ జరగకుండా ఆ రిపోర్ట్ వచ్చేటప్పుడే మనం దాన్ని స్వీకరిస్తూ ఏమేం స్టెప్స్ చెయ్యాలని తీసుకోవాలని. నేను మొదటిసారి ఇక్కడ అనుకోవచ్చు ప్రమాణ స్వీకారం చేస్తాం కదా హెరిడిటీ ట్రస్టీగా, అది 2016లో. అప్పుడున్న ఈఓ గారు సింహాచలం, మన ద్వారకా, తిరుమల. ఎందైతే మనకి వాలంటీరిజం లోపించేటప్పుడు మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే భక్తులు ఒక భక్తి భావంతో భక్తుల్ని ఉండవల్లి పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ల కోసం విరాళాలు అందించేందుకు పలువురు దాతలు ముందుకు వస్తున్నారు. గుంటూరుకు చెందిన మాదాల శ్రీరామ్ భాస్కర్ ఉండవల్లిలోని నివాసంలో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిసి అన్న క్యాంటీన్లకు 10 లక్షల విరాళం అందజేశారు. ఈ మేరకు చెక్ ను మంత్రి నారా లోకేష్ కు అందించారు. పేదలకు అన్నం పెట్టి అన్న క్యాంటీన్లకు చేయూత అందించేందుకు ముందుకు వచ్చిన శ్రీరామ్ భాస్కర్ ను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న మహిళకు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సాయం అందించి అండగా నిలిచారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన 38 ఏళ్ల ఎం స్వర్ణ దుర్గా గత కొన్నేళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతుంది. వైద్యం కోసం ఆసుపత్రిని సంప్రదించగా చికిత్స నిమిత్తం సుమారు 10 లక్షల వరకు ఖర్చు అయింది. ఆర్థిక పరిస్థితి అంత మాత్రంగా ఉన్నా తమకు సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అందించి ఆదుకోవాలని భర్త మాదల చంద్రశేఖర్ ఎక్స్ ద్వారా మంత్రి నారా లోకేష్ ను విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన మంత్రి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 2,51,075 చెక్కును అందజేసి వారి కుటుంబానికి తోడ్పాటును అందించారు. సమస్యను సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన వెంటనే స్పందించి ఆదుకున్న మంత్రి నారా లోకేష్ కు బాధిత కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. నిడదవోలు మున్సిపల్ కార్యాలయం పక్కనే నిర్మాణ పనులు ప్రారంభించారు. మధ్యలో నిలిపివేసిన ఎంఆర్ఓ కార్యాలయ నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జువ్వల రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు అద్దె భవనంలో ఉన్న ఎంఆర్ఓ కార్యాలయం ఆర్ఓబి పనులు ముమ్మరం చేయడం, ఎంఆర్ఓ కార్యాలయం వేరొక చోటకి మార్చే స్థితికి రావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. రాంబాబు మాట్లాడుతూ 2012 సంవత్సరం డిసెంబర్ నెలలో అప్పటి మంత్రి పీతాని సత్యనారాయణ, ఎమ్మెల్యే శేషారావు ఆధ్వర్యంలో 30 లక్షల సీసీఎల్ఏ నిధులతో నూతన ఎంఆర్ఓ కార్యాలయ నిర్మాణ పనులు ప్రారంభించారు. కొద్ది రోజులకే పనులు నిలుపుదల చేశారు. నియోజకవర్గ కేంద్రం మంత్రి కందల దుర్గేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న నిడదవోలు నియోజకవర్గంలో ఎంఆర్ఓ కార్యాలయం నిర్మాణం భారీగా చేపట్టాలని రాంబాబు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మురళి, షాహి, వాస్కా, ప్రభాకర్, కె సురేష్, యు మోషే షరీఫ్ పాల్గొన్నారు. ఈరోజు ఈ ప్లేస్లో, ఈ స్థలంలో ఎంఆర్ఓ కార్యాలయం వెంటనే నిర్మించాలని చెప్పేసి
పట్టణ ప్రజల సంక్షేమ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంఆర్ఓ కార్యాలయం సొంత భవనం నిర్మాణం కోసం CCLA నిధుల నుంచి పంచాయతీరాజ్ శాఖ వారి ఆధ్వర్యంలో CCLA నిధుల నుంచి 30 లక్షల రూపాయలు గ్రాంట్ ఇచ్చారు. అప్పుడు మంత్రి పితాన సత్యనారాయణ గారు అలాగే శేషారావు గారు ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత అనివార్యంగా ఏంటో కారణం తెలియదు కానీ ఇక్కడ ఎంఆర్ఓ కార్యాలయ నిర్మాణం ఆగిపోయింది. ఇప్పుడు అద్దె భవనంలో ఉన్న ఎంఆర్ఓ కార్యాలయం ROB నిర్మాణం పనుల వల్ల అక్కడ ఖాళీ చేయవలసిన పరిస్థితి వచ్చింది. చాలా కాలం నుంచి ప్రయత్నం చేశారు. నిడదవోలు ఎక్కడన్నా ఎంఆర్ఓ కార్యాలయాన్ని వెంటనే ఎంఆర్ఓ కార్యాలయాన్ని వెంటనే